నేను ఓడిపోతానా గెలుస్తానా వేరే విషయం రాజకీయాల్లో. నేను పోటీలో ఉండడం, నా నాయకుడి మా ఆశయాల సిద్ధాంతాలను ప్రజలకు తీసుకెళ్ళాలి, నేను ప్రజలకు దగ్గర కావాలి, నా పార్టీ పోటీలో ఉండాలని జెడ్పీటీసీ పోటీ చేశాను. నాకున్న 4 రోజుల టైంలో 3 రోజులే నాకున్న ప్రచారం టైము. అందులో కూడా అడుగడుగున ఆటంకాలు సృష్టిస్తూ వైఎస్ఆర్సీపీ నాకు ప్రచారం చేయకుండా ఎన్నో అడ్డంకులు పన్నా కానీ పోటీ చేసి 5,586 ఓట్లు జనసేనకు తీసుకొచ్చి రావడం కూడా మా భార్య రోజు ఓట్లు రావడం జరిగింది. 5,500 ఓట్లు వచ్చినాయి. 5,586 ఓట్లు ఒక రుద్రవరం మండలంలో. నాకు తెలిసి రాయలసీమలోనే ఒక జెడ్పీటీసీ అభ్యర్థిగా ఒక రుద్రవరం మా మండలంలోనే ఎక్కువ ఓట్లు రావడం కూడా నాకున్న సమాచారం వరకు కూడా నేను తెలియజేస్తున్నాను. అయితే మొదటిసారి నామినేషన్ వేయకుండా కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసి బెదిరించారు, మీరు చేయకూడదు, పోటీ చేయకూడదు. అక్కడికి టీడీపీ అభ్యర్థిగా ఉన్న వ్యక్తి కూడా నామినేషన్ విత్డ్రా చేశాడు, భయపడిపోయి వైఎస్ఆర్సీపీ నాయకులు. ఎక్కడ పడితే అక్కడ ఎంపీటీసీలను కూడా నామినేషన్ విత్డ్రా చేయించేశారు. ఎక్కడికక్కడ నైట్ టైం రాత్రికి మార్నింగ్ తెల్లవారేసరికి ఎలక్షన్ ఉన్నాయనగా రాత్రి ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థులను కొనేసేశారు, బెదిరించేశారు. బెదిరింపులకు వాళ్ళని బెదిరించేసి నామినేషన్ వేసారు. వేసి కూడా వాళ్ళను ఏజెంట్లు కూర్చొనియకుండా ఎలక్షన్లు జరగకుండా ఇది చేసేసారు. అక్కడికి మేనున్న పోటీ చేసిన రుద్రవరం మండలంలో 8-10 గ్రామాలలో సైక్లింగ్ పద్ధతిలో ఒక వ్యక్తి పోయి 5-10 ఓట్లు వేసి వాళ్ళు మా మీద 10,000 మెజార్టీతో గెలిచారు తప్ప అక్కడున్న రాజ్యాంగబద్ధంగా పోలీసు వ్యవస్థ కరెక్ట్గా ఎలక్షన్లు జరిపి ఉంటే ఈరోజు మేము గెలిచే పరిస్థితి కూడా ఆ రోజు రుద్రవరంలో ఉండేది. అలాంటి తట్టుకొని ఒక ఆళ్ళగడ్డలో ఇంతమంది రాజకీయ నాయకుల మధ్య నేను ఒక సాధారణ రైతు కుటుంబం వ్యక్తి. మా అమ్మగారు ఒక చిన్న వ్యవసాయ కూలీ చేసే వ్యక్తి. నాన్నగారు చనిపోయిన 15 రోజులకు నేను పుట్టాను. మా అమ్మగారు కష్టపడి ఉన్న ఒక అబ్బాయి కష్టాలు పడినాం, మనం కష్టపడ్డాం, కూలి పని చేసుకొని ఏదో వ్యవసాయం చేస్తున్నాము. మన అబ్బాయి కూడా అలా కష్టాలు పడకూడదు, వాడు బాగా చదువుకోవాలి, మంచి జాబ్ చేయాలి, ఈ లైఫ్ ఉండకూడదని ఆమె ఎన్నో కష్టాలు పడి చదివించింది. దాని తర్వాత నాకున్న బ్యాక్ బోన్ సపోర్ట్ మా మేనమామ గారు ఉండడం వల్ల వాళ్ళు కూడా నాకు ఆర్థికంగాను సపోర్ట్ చేసి ఒక స్థాయికి తీసుకొచ్చి ఒక మంచి కుటుంబానికి తండ్రి లేని పిల్లవాడు మంచి పొజిషన్ ఉన్నారని వాళ్ళ సహకారం కూడా నాకు ఎంతో చేశారు. అన్నీ చేస్తే మా అమ్మగారు కూడా నేను అనుకున్న ఆలోచన ఏంది, నేను తండ్రి చనిపోయి 10 రోజులకి నేను కోల్పోతే నేను ఎన్నో బాధలు చదివించాను మిమ్మల్ని, నువ్వు ఎందుకు ఈ రాజకీయాలు ఈ సమస్యలు మనకు ఉండకూడదు, ఇలాంటి గొడవలు ఇవన్నీ నాకు నచ్చవు నాన్న, రాజకీయాలు మానేసాయి, మనకొద్దు, రాజకీయం చేయాలంటే డబ్బు ఉండాలి, బలమైన ఒక సామాజిక వర్గం ఉండాలి, మనం ఈ పరిస్థితుల్లో మనకు రాజకీయాలు వద్దు, నాకు పుట్టిన ఒక కొడుకు కూడా నాకు కడుపు బాగా తీర్చొద్దు, నన్ను దయచేసి నా రాజకీయాలను మానేసేయి, మన పని మనం చేసుకుందాం అంటే. కానీ అంతకుముందు 2019లో కూడా ఎలక్షన్ల ముందు